హలో ఫ్రెండ్స్, స్టెమ్ సెల్స్ స్ట్రోక్ ఉపయోగపడతాయి. స్ట్రోక్ అంటే మీరు రెండు రకాలుగా తీసుకోవచ్చు. ఒకటి బ్రెయిన్ స్ట్రోక్, రెండోది హార్ట్ స్ట్రోక్. బ్రెయిన్ స్ట్రోక్లో ఏమవుద్ది, బీపీ పెరగడం వల్ల, నరాలు చెట్టడం వల్ల అది కాంపెన్సేట్ చేయడానికి బాడీ పెరాలసిస్లోకి వెళ్ళిపోద్ది. సో తర్వాత పక్షపాతం లాగా వచ్చి దాని నుంచి రికవరీ ఉంటుంది. సేమ్ థింగ్ హార్ట్ కూడా, ప్రెషర్ పాయింట్స్ ఎప్పుడు బర్స్ట్ అయినప్పుడు హార్ట్ కూడా స్ట్రోక్లోకి వెళ్ళిపోద్ది. ఇవి రెండు సేమ్ క్రిటికల్ కండిషన్సే. సో పెరాలసిస్, బ్రెయిన్ పెరాలసిస్ వస్తే బెడ్ రిడన్ అవుతారు, హార్ట్ పెరాలసిస్ వస్తే రెస్ట్ తీసుకోవచ్చు. ఈ రెండుకి స్టెమ్ సెల్స్ చక్కగా ఉపయోగపడతాయి. ఎందుకంటే అక్కడ జరుగుతున్నది ఏంటి, టిష్యూ డ్యామేజ్, బ్లడ్ వెజల్ రప్చరు, ఇన్ఫ్లమేషను అండ్ నర్వ్ వీక్ అవ్వడం. ఇవన్నీ ఖచ్చితంగా రిపేర్ చేసి రీజనరేట్ చేసే సత్తా స్టెమ్ సెల్స్కి ఉంది. అండ్ ఇట్ ఈస్ ప్రూవ్డ్ దట్ దే ఆర్ యూజ్ఫుల్. సో స్ట్రోకుల వలన, అంటే బ్రెయిన్ కానీ హార్ట్ కానీ స్ట్రోకుల వల్ల మనము బెడ్ రిడన్ అయ్యి అరే లైఫ్ ఇంతేనా, మా పరిస్థితి ఏంటి అనుకోకుండా స్టెమ్ సెల్ అప్రోచ్ చేయగలిగితే ఖచ్చితంగా మీకు మంచి రిజల్ట్స్ ఉంటాయి. మళ్ళీ యాక్టివ్ లైఫ్ ఖచ్చితంగా పొందుతారు. We have people who are walking again after stem cells and who are rehabilitated and doing active work after heart attacks. Hope this is useful. Share it with your friends.